హలో, అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలుకు సంబంధించి కొన్ని రాజకీయ వార్తా విశేషాలు మనం చూద్దాం. ఎందుకంటే ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా గత 5 సార్లు పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఇక్కడ ఈ పార్టీలో బలమైనటువంటి ఒక నాయకుడు ఇప్పటి వరకు లేడు కనుక వైఎస్ఆర్సీపీకి బలమైన వ్యక్తి దొరకడేమో, నేను పోతే ఇంకా పార్టీలో ఎవరుంటారనే ఒక ధైర్యంతో బాలినేని వాసు గారు వెళ్ళుండొచ్చు. కానీ పార్టీకి ఉన్నటువంటి కేడర్ అయితే అలానే ఉంటుంది కదా, దాన్ని ఎవరు మార్చలేరు. సో అంటే ఓట్ బ్యాంక్ అంటే ఆయన అభిమానులు కొంతమంది మారచ్చు, లేకపోతే ఆయన మరలా పార్టీలోకి వస్తే మరలా వాళ్ళు రావచ్చు. అంతేగాని ఆ బలమైనటువంటి పార్టీ కోసం పనిచేసినటువంటి ఓట్ బ్యాంక్ అనేది అది పరిలింగానే ఉంటుంది. సో ఆ ఉద్దేశంతోనే ఒక సామాన్యుడికి వైఎస్ఆర్సీపీ పట్టం కట్టింది. ఆయన చుండూరు రవిబాబు గారు. ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కార్యక్రమాలన్నీ కూడా చాలా స్టేట్లోని ఇన్ఛార్జీల్లో ఒక చాలా స్పీడ్గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళినటువంటి వార్త అనమాట. సో ఇప్పుడు చుండూరు రవిబాబు గారు ఇద్దరు బలమైనటువంటి ధీటైనటువంటి వ్యక్తులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే గతంలో ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారు కావచ్చు, మొన్నటి వరకు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంది. అదేవిధంగా ప్రతి ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ ముందుగా వీరికి గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. అది సర్వసాధారణం అని చెప్పుకుంటారు ఒంగోలు ప్రజలు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఒకే గూడు కిందకి చేరారు. అంటే పార్టీలు వేరైనా కూటమి అనేది ఒకటే కదా. ఆయన జనసేనలోకి చేరారు, ఈయన టీడీపీ నుంచి కంటెస్ట్ చేశారు, ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక రకంగా అంటే బహిరంగంగా పబ్లిక్గా వాళ్ళు మాట్లాడుకోకపోవచ్చు, కానీ పార్టీ అనేది ఒకటే. వాళ్ళిద్దరికి అధిష్టానం ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంటే వాళ్ళిద్దరు ఒకటే కదా అక్కడ. సో ఇప్పుడు దీన్ని ఏమవుతుందంటే వైఎస్ఆర్సీపీని దెబ్బతీసే ప్రయత్నం అయితే ఉంది. సో ఇప్పుడు ఆ ఒంగోలులో నిజమైనటువంటి బలాబలాలు తేలేటువంటి ఎన్నికలు రేపు 2029లో జరగనున్నటువంటి పరిస్థితులు అనమాట. సరే, ఒకవేళ ముందుగా వస్తే అది చెప్పేది కాదు. సో ఇప్పుడు మొత్తం మీద జనసేనకి బలమైనటువంటి నాయకుడిగా బాలినేని శ్రీనివాసరెడ్డి కనిపిస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు అక్కడ పార్టీని నడిపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్సీపీ నాయకుడు మరి వారి అంత ధీటుగా నడిపించగలడా అంటే పార్టీ క్యాడరే అక్కడ నడిపించగలుగుతుంది అనేది ఒకవైపు మాటలైతే నడుస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇప్పుడు చుండూరు రవిబాబు గారికి ఒక బలమైనటువంటి సంకేతాలు ఇస్తూ ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నడుపుతున్నారనేది ఒక వార్త అయితే నడుస్తుంది. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు కానీ బావబామర్దులిద్దరు బాలినేని వాసు గారికి ఉన్నటువంటి డిస్టర్బెన్స్ కూడా ఈ దెబ్బలో అదంతా పోయేసింది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చెప్పే విధంగా నడుస్తుంది అనేది ఒక వార్త అయితే నడుస్తుంది. సో అంతేకాదు ప్రకాశం జిల్లా ఇప్పుడు జిల్లా అధ్యక్షులుగా పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి సపోర్ట్ కూడా చుండూరు రవిబాబు గారికి బలంగానే ఉందనేది ఈ మధ్యకాలంలో బాగా అర్థమవుతున్నటువంటి విషయం అనమాట. సో మొత్తం మీద ఇద్దరు ఉద్దండులను ఎదుర్కోవడానికి ఒక సామాన్యుడు సిద్ధంగా ఉన్నాడు వైఎస్ఆర్సీపీ తరఫున. ఇది ఎంతవరకు జరుగుద్ది అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది.